ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. వారణాసిలో ఆధ్యాత్మిక గురువు బాబా జై గురుదేవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 24 మంది చనిపోయారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా జై గురుదేవ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రతి ఏటా 2 రోజులు నిర్వహించే కార్యక్రమంలో ఈసారి విషాదం జరిగింది. వారణాసికి సమీపంలోని చందోలిలో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీ సంఖ్యలో భక్తులు బయలుదేరి వస్తుండగా తొక్కిసలాట జరిగింది. గంగానది తీరంలోని రాజ్ఘాట్ వంతెనపైకి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఒక్కసారి జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా మృతులు, గాయపడిన వారితో భీతావహంగా మారిపోయింది. తొక్కిసలాట జరిగిన వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో జనం రావడమే తొక్కిసలాటకు కారణమని భావిస్తున్న పోలీసులు, బాబా శ్రీ గురుదేవ్ అనుచరులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇరుకైన రాజ్ఘాట్ వంతెనపై ఊపిరాడక ఓ వ్యక్తి చనిపోయినట్లు తలెత్తిన పుకార్లతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు తెలుపుతుండగా, రాజ్ఘాట్ వంతెన కూలిందన్న పుకార్ల వల్లే తొక్కిసలాట జరిగిందని బాబా శ్రీ గురుదేవ్ అనుచరులు చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు.